అందరికీ నమస్కారం. ఈరోజు రెండో మ్యాచ్ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీలో అనమాట. మ్యాచ్ 62. సో ఢిల్లీ క్యాపిటల్స్ వన్ ద టాస్ అండ్ ఎలక్టెడ్ టు ఫీల్డ్. సో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. మన బాస్ బేబీ వైభవ్ 46 చేశాడు. తర్వాత రాయన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇతను 57 చేశాడనమాట. రాయన్ పరాగ్ అతను 47 అలా చేసినట్టున్నాడు. సో మొత్తానికి 20 ఓవర్స్కి 193 ఫర్ లూజింగ్ 8 వికెట్స్. యాక్చువల్గా 6 ఓవర్స్ వరకు, అంటే లాస్ట్ 40-50 రన్స్, లాస్ట్ 40-60 బాల్స్ వరకు 3 వికెట్సే పడ్డాయి. సో లాస్ట్లో వరుసగా 6 వికెట్లు పడ్డాయి అన్నమాట. సో డీసీ బాగా కంట్రోల్ చేసింది, లేదంటే ఇంకొంచెం ఎక్కువ స్కోర్ చేసిండారు రాజస్థాన్ రాయల్స్. సో ఇప్పుడు సిట్యుయేషన్ ప్రకారం డీసీ ప్లే ఆఫ్స్లో ఉంది ఆల్రెడీ. రాజస్థాన్ రాయల్స్కి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు బెర్త్. సో ఇంకా డీసీ చేజింగ్ చేస్తుంది. చూడాలి ఎలా ఉంటుంది మ్యాచ్. సో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఉందా లేదా అనేది ఈ వారంలో తెలిసిపోతుంది. సో అది తర్వాత ఇప్పుడు చేజింగ్ జరుగుతుంది. డీసీ 13 for 0 అనమాట. సో 115 బాల్స్లో 181 రన్స్ చేయాలి. ఈరోజు మ్యాచ్ 62లో డీసీ చేజింగ్ స్టార్ట్ చేసింది. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరవ్ వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్తో బిల్డ్ చేశారు, మంచి పార్ట్నర్షిప్. సో ఆల్మోస్ట్ 100 దాటిన తర్వాత ఫస్ట్ వికెట్ పడింది. సో తర్వాత కొంచెం వికెట్లు పడుతూ వచ్చాయి. అక్షర్ పటేల్ కొంచెం కెప్టెన్ కొంచెం స్టేబుల్ అయ్యాడు. సో అతను స్టేబుల్ అయ్యాడు. తర్వాత అశుతోష్ శర్మ వచ్చి కొంచెం అతను 5 బాల్స్లో మొత్తం గేమ్ ఫినిష్ చేసి, అంటే అతను స్కోరు 318 అనమాట. 2 6లు 4. సో కొట్టేసి గేమ్ని కంప్లీట్ చేసేసారు. సో ఇంకా 4 బాల్స్ ఉండగానే టార్గెట్ అచీవ్ అయ్యిందనమాట డీసీ. సో ఇంకోటి ఏంటంటే కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ ఇద్దరు సో వాళ్ళకి సేవ్ అయ్యారు. సో కేఎల్ రాహుల్ కూడా ఒక క్యాచ్ మిస్ అయింది, అశుతోష్ శర్మ కూడా ఒక క్యాచ్ మిస్ అయిందనమాట. సో వీళ్ళిద్దరికి కొంచెం అలా క్యాచ్లు మిస్ అయ్యి కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. సో ఇప్పుడు డీసీకి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్లో ఉన్నట్టే. కాకపోతే తమాషా ఏమిటంటే ఇప్పుడు టాప్ బాటమ్ ఇద్దరు వాళ్ళ డిఫరెన్స్ జస్ట్ 2 పాయింట్లే, కాకపోతే మొత్తం రన్ రేట్తోనే చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ ఒక మ్యాచ్ కాకుండా ఇంకా నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దాన్ని బట్టి ప్లే ఆఫ్స్ మారుతూ ఉంటాయి. సో ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి కొంచెం చేంజెస్ వాళ్ళకి కొంచెం అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ట్యూస్డే ఫస్ట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్. సో అప్పటి వరకు చూద్దాం ఈక్వేషన్ ఎటు వెళ్తుందో. ఇంకా సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఇంకా అలాగే సూపర్ 6 అవార్డు వచ్చింది. తర్వాత అభిషేక్కి హైయెస్ట్ ఫోర్స్ అవార్డు వచ్చిందనమాట. సో అవి అవార్డ్స్ విశేషాలు.